వరలక్ష్మి అయితే క్యాటరింగ్ కోసం క్యారేజీలు సర్దుతూ ఉంటుంది. ఇంతలో తనకైతే విష్ణు ఫోన్ చేస్తూ ఉంటాడు. ఆ ఫోన్ చూసి ఒక్కసారిగా వరలక్ష్మి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి విష్ణు గారు ఈ టైంలో ఫోన్ చేస్తున్నారని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న విష్ణు ఫోన్ లిఫ్ట్ చేసి అయితే, ఏంటి ఈ టైంలో ఫోన్ చేశారు? మీకు పెళ్లి కదా! పెళ్లి చేసుకుంటున్నారు కదా! ఈ టైంలో ఫోన్ చేయటం మంచిది కాదు అని చెప్పేసి అయితే వరలక్ష్మి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విష్ణు అయితే, నాకు ఇష్టపడి పెళ్లి చేసుకుంటే అది పెళ్లి అవుతుంది. కానీ నాకు ఇష్టం లేకుండా చేసుకుంటే అది పెళ్లి ఎలా అవుతుంది వరలక్ష్మి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు అర్థం కాక అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే మౌనంగా ఉండిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న విష్ణు అయితే, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు వరలక్ష్మి. వీళ్ళు బలవంతంగా నాకు ఈ పెళ్లి చేస్తున్నారు. ఇక్కడ ఉన్న ధర అయితే నన్ను బ్లాక్‌మెయిల్ చేస్తుంది. నన్ను పెళ్లి చేసుకోకపోతే నేనేం చేసుకుంటానో నాకే తెలీదు అని చెప్పేసి అయితే బ్లాక్‌మెయిల్ చేయడం వల్ల ఈ పెళ్లి చేసుకుంటున్నాను. అలాగే మా అమ్మ కూడా ఒత్తిడి తెస్తుంది. అందుకే ఈ పెళ్లి చేసుకుంటున్నానే తప్ప ఈ పెళ్ళంటే నాకు అస్సలు ఇష్టం లేదు వరలక్ష్మి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే ఏమీ మాట్లాడకుండా సైలెంట్‌గా అయితే ఉండిపోతుంది. అది చూసిన విష్ణు అయితే, ఏంటి వరలక్ష్మి అంత సైలెంట్‌గా ఉండిపోయావు నువ్వు, కానీ ఇప్పుడు వచ్చి ఈ పెళ్లి ఆపకపోతే నేను చనిపోతాను. ఈ పెళ్లి ఆపు వరలక్ష్మి, ఈ పెళ్లి గాని నువ్వు ఆపకపోతే నేను చనిపోవడం ఖాయం వరలక్ష్మి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న వరలక్ష్మి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న విష్ణు అయితే ఆ ఫోన్ కాల్‌ని కట్ చేసేస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే విష్ణు వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న విష్ణు అయితే టాబ్లెట్స్‌ని తీసుకొని మింగుదామని చెప్పేసి అయితే మింగుతూ ఉంటాడు. అది చూసిన వరలక్ష్మి అయితే, "విష్ణు గారు ఏం చేస్తున్నారు మీరు?" అని చెప్పేసి అయితే గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న విష్ణు అయితే తులుక్కుపడి ఆ టాబ్లెట్స్‌ని అయితే కిందన పడేస్తూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.